సో దేవరా నుంచి భైరా గ్లిమ్స్ అని ఒకటి వచ్చింది అనమాట. ఆ గ్లిమ్స్ లో డీటెయిల్స్ బాగానే ఉన్నాయి భయ్యో. ఆ డీటెయిల్స్ ఏంటో చూసుకుందాం అండ్ ఆల్సో టోటల్ గ్లిమ్స్ ఎలా ఉందో కూడా మాట్లాడేసుకుందాం అండి. ఈ కొండని మనం ఆల్రెడీ చాలా సార్లు చూసినాం. ఆ కొండని పూజిస్తున్నారు. అది వీళ్ళ వర్టికల్ కైండ్ ఆఫ్ ట్రైబ్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది, దాన్ని పూజిస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది అనమాట. మేబీ ఇది లైక్ కొంచెం ఆర్టిఫిషియల్ ఎందుకు కనబడుతుంది, వాళ్ళు కొన్ని తయారు చేసారు. ఈవెన్ మనకి పోస్టర్లో కూడా కనబడుతుంది అనమాట. సో లాస్ట్ కి జరిగే ఫైట్ ఎప్పుడైతే దీనిలో చూపించారో ఎన్టీఆర్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్ దానిలో పడుతుందేమో తెలియదు మనకి. సో అదొకటి అనుకున్నా. కానీ కత్తులతో వస్తున్నారనమాట. ఐఎమ్ థింకింగ్ ఈ కత్తులన్నీ ఒక్కొక్క టెరిటరీ ఉంటుందేమో. ఆ టోటల్ ఏదైతే వాళ్ళకి ఈ ఓషన్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే లైక్ ఏదైతే షోర్ ల్యాండ్స్ ఉన్నాయో, బీచ్లు కానీ సముద్రం చుట్టూన్న ఐలాండ్స్ కానీ షోర్ ల్యాండ్స్ కానీ, వాళ్ళు కొంతమంది వాటి చూసే లీడర్స్ ఉంటారేమో. ఆ లీడర్స్ వాళ్ళ కత్తులన్నీ కలిపి ఒక దగ్గరికి అనిపిస్తుంది. ఈ షార్ట్ చూసిన వెంటనే ఐల్ బి ఆనెస్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి అనిపిస్తుంది. సేమ్ అదే ఐడియా అనుకుంటున్నాను నేను కూడా మాత్రం. ఇంకా బాగానే ఉంటుంది భయ్యా. ఈయన షైన్ టామ్ చాకో కదా, ఇగో షైన్ టామ్ చాకో వీళ్ళందరూ నార్మల్గా ఉన్నారు. మేబీ హీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ మేబీ ఇన్ దిస్ ఫిల్మ్, ఐ డోంట్ నో. లైక్ చూద్దాం. ఐల్ బి ఆనెస్ట్ లుక్ కొంచెం బాగాలేదు. ఐ థింక్ ఇదంతా ఒక అరీనా లెక్క ఉంది. అరీనా వాళ్ళు ఇట్లా బేస్ చేస్తే అట్లున్నట్టు అనిపిస్తుంది. ఓకే, వీళ్ళిద్దరు ఎవరో లైక్ సంబడి ఒకటి సే ఛాలెంజెస్ హిమ్ అండ్ ఫైట్స్ అగైన్. చాలా మంది తోటి విల్ బి లెజెండరీ మ్యాన్. లైక్ సూపర్, అసలు మామూలుగా లేదు. చూడండి ఒకసారి టోటల్గా టోటల్ రక్తపు మడుగుల్లో పడున్నాడు. కాకపోతే ఆ రక్తం అతన్ని కాదు, తను ఓడించిన వాళ్ళది, తను చంపేసిన వాళ్ళు. వెరీ గుడ్ నాకు నచ్చుతుంది. ఏకభయ్యా భైరా. సో ఇది యాక్చువల్గా దేవరా ఉన్న టైంలో, ఇది ఆల్రెడీ మనం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ పోస్టర్ ఉన్నట్టుంది. సో హీఈస్ కమింగ్ టు మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే హీ ఈజ్ పార్ట్ ఆఫ్ దేవరా క్రూ. ఫస్ట్ స్టార్టింగ్లో దేవరాతో పనిచేస్తాడు, దేవరా క్రూలోనే పనిచేస్తాడు. మేబీ హీఈస్ ద విలన్ కాబట్టి మేబీ మోసం చేసి లీడర్ పొజిషన్ తీసుకొని వరాని కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు. అంటే వర అంటే మనకి ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ సినిమాలో. సో దేవరా అండ్ వర వాళ్ళ ఇప్పుడు వచ్చే విలన్ అనమాట. ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి. జస్ట్ 53 seconds చాలా డీటెయిల్స్ ఉన్నాయి. షైన్ టామ్ చాకో, ఆ కత్తులు, ఆ కొండ, ఎవ్రీథింగ్. ఐమ్ రియలీ ఎక్సైటెడ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఇండియా వస్తాయి అని చెప్పేసి. ఆక బ్రో లుక్ మాత్రమే నాకు కొంచెం అది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, లేకపోతే లైక్ కొంచెం తక్కువ అయిపోయింది అనమాట. జుట్టు చూసిన తర్వాత నార్మల్ వాటి సైఫ్ అలీ ఖాన్ హెయిర్ ఉన్నా కానీ ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కొంచెం వాళ్ళు ఇది చేశారు, ఓకే, నో ప్రాబ్లం, బాగానే అనిపించింది. అండ్ డీటెయిల్స్ అయితే మామూలుగా లేవు. దేవరా మై సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. అరాచకం స్టార్ట్ అవుతుందని చెప్పేసి నాకు గట్టిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకానే ఒక నాన్ మూవీ రిలేటెడ్ ఒక ఇంటర్వ్యూ చూసాను, చాలా బాగుంది, కొరటాల శివ గారిది. చాలా బాగుంది. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ దేవరా ఫిల్మ్. ఖచ్చితంగా కొట్టబోతున్నాం, మామూలు కొట్టము. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చాలా బాగుండబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. మీ థాట్స్ ఏంటి అసలు? చూసారుగా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ డీటెయిల్స్ కాకుండా ఇంకా మిగతా మిగిలిన మళ్ళీ 53 seconds ఇంకేం బ్రేక్ డౌన్ చేస్తాం, కానీ నాకు ఇట్లా అనిపించింది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.